అసలు పవన్ కళ్యాణ్ పేరు వాడింది ఎప్పుడని? నిన్న దిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు వాడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా దత్తపుత్రుడు అనే పదం తప్పించి పవన్ కళ్యాణ్ అనే పదం నోట్లో నుంచి రాలేదు. ఫస్ట్ టైం వినబడింది. అక్కడ సమస్య అయింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద వ్యూహం పన్నుతాడని గాని తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. దాన్ని దెబ్బతీయడం కోసమే ఈయన కాపు వాస్తవంగా మధ్యలో కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మంత్రివర్గంలో కాపులకు హై ప్రయారిటీ ఇచ్చాడు, విడిగా కూడా ఇచ్చాడు, కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ కాపులు ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ముస్లిం ఓట్ బ్యాంక్ టైప్ లో కాపు పోలరైజేషన్ జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆది ఇచ్చినాదు, ఒక ఏరియాలో ముస్లింస్ కి దాదాపుగా 5,000 ఇల్లు ఇచ్చాడు. ఆ ఏరియాలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడలేదు బీజేపీ. అంటే ఇల్లు ఇచ్చారు కదా అని వేయట్లా. అది ఒక రిలీజియస్ పోలరైజేషన్ అనాలా, లేకపోతే యాంటీ బీజేపీ పోలరైజేషన్. అట్లాగే ఇక్కడ ప్రో పవన్ పోలరైజేషన్, యాంటీ జగన్ పోలరైజేషన్ జరిగింది తప్పించి వాళ్ళు ఎవరు బెనిఫిట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కాపు నేస్తాం బెనిఫిట్ తీసుకున్నాం కదా అని ఏం లేదు. అది ఒక ఇతను ఊహించలేదు. అంటే మనం కాపులకు మంచి చేస్తే అందులో వాళ్ళకి 10 రూపాయలు 10 మంది 1000 మందికి ఇచ్చామంటే 25 మంది అన్న మన వైపు ఉండరా అని అనుకున్నది దెబ్బకొట్టి ఎక్కువ మంచి చేయడం కూడా కరెక్ట్ కాదని తేల్చాము ఈ ఫలితాలు. అంటే ఇక్కడ ఒక సమస్య అనిపిస్తుంది. నాకు అనిపిస్తున్నది ఏంటంటే డబ్బు అలవాటు చేయకూడదు. చేసిన తర్వాతన ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు ఇస్తానని ఇవ్వకపో